హలో, వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ఈరోజు మనతో మన 99 టీవీ పాడ్కాస్ట్లో ఉన్నది ఇంట్రొడక్షన్ అక్కర్లేని పేరు. ఆయన గొంతు లక్షలాది మందికి, కోట్లాది మందికి ఒక ఆపద్ బాంధవుడు అనాలా ఆ గొంతుని, లేకపోతే ఒక మేలుకొలుపు అనాలా, మ్యారథాన్లు చేసినటువంటి గొంతు అనాలా, జెమినీ మ్యూజిక్లో పలకరించినటువంటి ఆ ఇన్నోసెంట్ ఫేస్, దాంతో పాటుగా అందరికీ సపోర్ట్గా నిలుస్తున్నటువంటి, సారీ శేఖర్ గారి వర్డ్ యూజ్ చేస్తున్నారు, మగజాతి ఆడిముత్యం అంటున్నారు. అలా వేసేస్తారు బ్రాండ్. మెయిల్ కొలుపు అంటే అక్కడ కూడా మెయిల్ చూస్తారు, మెయిల్ చూస్తారు. అంటే బికాస్ మీరు మార్నింగ్ షోస్ ఆర్జీగా వ్యవహరించేవారు, సో అందుకే అలా నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు టచ్ చేయని టైం బ్యాండ్ లేదు. 20 ఏళ్ళ ఇండస్ట్రీ, 20 years ఇండస్ట్రీ లాగా. చాలా కష్టం అండి. ప్రతిరోజు కన్సోల్ ఆపరేషన్, ప్రతిరోజు మాట్లాడడం, ప్రతిరోజు టైం. ఎలా అలవాటు అయిపోయింది మీకు ఇది? సెకండ్ నేచర్ అయిపోతుంది అంతే. ఫస్ట్ ఒక 6 నెలలే, తర్వాత కళ్ళు మూసుకొని కూడా చేసేస్తాం, అలవాటు అయిపోతుంది. కన్సోల్ ఈజ్ నథింగ్. కానీ ఛాలెంజ్ ఏంటంటే ప్రతి సంవత్సరం అవే వ్యాలంటైన్స్ డే, అదే రేడియో డే, అదే రిపీట్ అవుతుంటే పోయినసారి చెప్పింది చెప్పకుండా కొత్తగా ఏం చెప్పాలి? సో సరే, కొత్త కొత్త సెలబ్రిటీస్ వస్తుంటారు, అవి ఓకే. బట్ ఆ డేస్ అవన్నీ కూడా మళ్ళీ వాటిని ఒక 20 కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేసాం ఇప్పటిదాకా. అది ఛాలెంజ్ అనమాట. వరల్డ్ రేడియో డే మీరే గుర్తు చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. మీరు 20 years ఇన్ రేడియో ఇండస్ట్రీ అంటే నేను ఒక 3-4 years ఇన్ రేడియో ఇండస్ట్రీ, అందుకు సబ్ జూనియర్. ఎస్. సో శేఖర్ గారు, ఎందుకు ఇలాగ మగజాతి ఆణిముత్యం అని చేశారు? అసలు నేను ఆడియన్స్ తరఫు నుంచి అంటున్నా, మనకెందుకండి? ఎవరిని తిడితే మనకెందుకు? ఎవరి మీద కేసు పెడితే మనకెందుకు? ఎవరిని ఏమనుకుంటే మరి మీకెందుకండి? అసలు నాకు ఎందుకంటే జస్ట్ ఎలా అయితే నేను ఏది ఉద్యమాలు బోర్డులు పెట్టుకొని అక్కడ ధర్నాలు కూర్చున్నది సరే, అది ఈ మధ్యకాలంలో చేశాం కానీ, బట్ ఫస్ట్ నుంచి కూడా జస్ట్ ఒక ఒపీనియన్ మేకర్గా అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నేను చెప్పిన ఒపీనియన్ అది దావాలలాగా తగలబడిపోయి ఇంకా తర్వాత సరే కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది మన విశ్లేషణ. బట్ హార్ష్ ట్రూత్, ఆనెస్ట్గా చెప్పాలనుకుని చెప్పాం. దానికి మనం ఏదో గాల్లో మెడలు కట్టడం కాకుండా ఎవిడెన్స్ బేస్డ్, మనకు దొరికిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని దాని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తాం. సో ఇది మనం ఫస్ట్ నుంచి చేస్తున్నది. దానివల్ల 2-3 కేసులు వరుసగా అలా ఎప్పటిప్పటికి ఓకే ఇదిగో ఇటువంటి కేసులు వస్తే వీడినే పిలుద్దాం అని చెప్పి అలా పిలవడం, దానివల్ల ఏమైందంటే నేనే ఏదో ఉద్యమం నెత్తినేసుకున్నట్టు అని ఒక ఇది వచ్చింది. బట్ తర్వాత కూడా నేను జనాలు చూసిన తర్వాత అయ్యో ఇంతమంది బలైపోతున్నారు, వీళ్ళకి ఏదైనా చేయాలి అనే కోణంలో నేను ఢిల్లీకి కూడా పోవడం, ఆ ఢిల్లీలో ధర్నాలు చేయడం. అంటే అది లాగేసుకుంటుంది. మనం ఒక పెద్ద వ్యాక్యూమ్ అయితే ఉంది ఈ పర్టికులర్ దీంట్లో. అంటే మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ ఎస్పెషల్లీ చట్టాలు కావచ్చు, పోలీస్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ మీద వ్యవహరించే తీరు చాలా వెరీ బయాస్డ్గా ఉంది. అదైతే నేను ప్రాక్టికల్గా చూసి ఫీల్ అయ్యి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి నా వంతు సహాయం నేను చేస్తున్నాను. ఈ సహాయం జనరల్గా మీడియా ఛానల్స్లో కనబడకపోవచ్చు, బట్ నాకు చాలా మంది ఒక గ్రూప్ ఉంటుంది, బాధితులు 1, బాధితులు 2, బాధితులు 3 అలా అంతమంది బాధితులు ఉంటారు. సో వాళ్ళ కేసులు, వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ పంపిస్తే అవన్నీ చూసి వాటిలో మనకు తెలిసిన లీగల్ టీంతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదైనా సజెషన్స్ అలా ఏదో కొంత కాపాడుకుంటూ చేస్తున్నాం అనమాట. అంటే సరే, నన్ను కూడా ఈ కోణం నుంచి అడగనివ్వండి. అంటే వైఫ్నో, హస్బెండ్నో, ఆడవాళ్ళ సైడో, మగవాళ్ళ సైడో కాకుండా ఇప్పటివరకు ఎన్నో టాక్స్లో విమెన్ ఫేస్ చేసేవి మాట్లాడడం జరిగింది. జనరల్గా మగవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికీ పొసగకపోతే కన్వీనియంట్గా డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంట్, చాలా కన్వీనియంట్. అంటే నువ్వు టీ సరిగ్గా పెట్టలేదు అన్న మాటని కూడా, అంటే నేను జోక్ చేయట్లేదు సార్, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ ది ఎగ్జాంపుల్. మీరు ఇలా ఉన్నావు, మన మధ్య డిస్కషన్, నువ్వు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవద్దమ్మా, ఇది మనకు 1,00,000 రూపాయలు వస్తుంది, 10,000 అంటూ నీకు ఉంచుకో, నెలకి 25,000 అంటే దాన్ని దుబారా అంటారు, మిగతాది మనం సేవ్ చేసుకోవాలి, ఇద్దరం కలిసి కష్టపడుతున్నప్పుడు కలిసి సేవ్ చేసుకోవాలి, మరి సమానత్వం అంటున్నావు కదా, ఇది కూడా సమానత్వం, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన అతను నన్ను హరాస్ చేశాడు, నా ఫ్రీడమ్ని హిండ్రెన్స్ చేశాడు, మా అమ్మ నాన్నలు నన్ను చూసుకొని ఇవ్వలేదు, నా స్వేచ్ఛని హరించాడు అని కేసులు పెట్టి ఇటు తెగనివ్వరు, ముందుకి పోనివ్వరు, డివోర్స్ ఇవ్వరు, వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది, వీళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుంది కదా బయట. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ 498 కానీ ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ వీటికి అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే
ఎక్స్టార్ట్ మనీ. ఫైనల్గా ఎంతో కొంత సెటిల్మెంట్ కావాలి ఆవిడకి. ఫైనల్లీ ఇట్ విల్ బాయిల్ డౌన్ టు సెటిల్మెంట్. ఎంతో కొంత ఆవిడకి కనుక వచ్చేస్తే ఆవిడ విడాకులు ఇచ్చేస్తే కేసులు కూడా వాపసు చేసుకుంటుంది. ఇవన్నీ కూడా దానికే లీడ్ అవుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా హింసించిన వాళ్ళు, నిజంగా బాధపడ్డ వాళ్ళు, అలాగే ఫేక్ కేసులు, వీళ్ళ మధ్యలో డిస్టింగ్విష్ చేయడానికి కష్టమైపోతుంది. ఎందుకంటే మన చట్టం ఏం చేసిందంటే ఏ సాక్ష్యం అక్కర్లేదు, తిట్టను అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వాడు ఏం చేశాడు అని చెప్తే చాలు. ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని నా మొగుడు నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అంటే సాక్ష్యం ఏంటంటే నేను ఏమైనా కెమెరాలు పెట్టుకుంటావా? లేదు కదా, అంతే. ఆవిడ మాటే సాక్ష్యం, ఇంకేం అక్కర్లేదు, కేసు పెట్టేయండి. తర్వాత ఇది ప్రూవ్ అవుదా అని కోర్టులో ఎట్టగో తేలదు. తప్పుడు సాక్ష్యాలు ఉంటే నిజంగానే తేలదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర నుంచి కోర్టులో కేసు వీగిపోయేదాకా వీడికి జరిగే అవమానం కావచ్చు, మీడియా ట్రయల్స్ కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా దానివల్ల ఉద్యోగాలు పోవచ్చు, పరువు పోవచ్చు, ఇవన్నీ కూడా వాడికి జరిగే చాలా అతిపెద్ద నష్టం. సో ఆడ తర్వాత ఒకవేళ కన్విక్ట్ అయ్యి వాడికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే అది వేరే విషయం. కానీ 498A ఈజ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్. దీన్ని లీగల్ టెర్రరిజం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి అభివర్ణించారనమాట. దీన్ని తీయాల్సింది గవర్నమెంట్. ఏంటంటే ఓట్ల కోసం కావచ్చు, లేకపోతే మహిళా ఉద్ధరణ చేసేసామని ఒక పేరు కావచ్చు, దీనికోసం కొంతమంది అప్పుడులో చేసిన చట్టాలు వాళ్ళ ఫ్యామిలీస్లో జరిగినప్పుడు ఎవరు ఒక పర్టికులర్ ఒక మినిస్టర్ ఉండే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మినిస్టర్ ఆవిడ ఒకప్పుడు, ఆవిడ కూతురికి ఏదో ఇట్లా జరిగిందని చెప్పి ఆవిడకి సాక్ష్యాలు లేని సందర్భంలో వాడిని అరెస్ట్ చేయలేదని, ఇలా అయితే కుదరదు, సాక్ష్యాలు లేకుండా కూడా అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆవిడ పోరాడి తెచ్చుకుందట. దాన్ని అందరికీ ఆపాదించారు. ఒక నిర్భయ జరిగితేనో, ఒక దిశ జరిగితేనో కొత్త చట్టాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఈ చట్టాలన్నీ ఏమవుతున్నాయంటే వాళ్ళకి సాక్ష్యాలు ఉండవు కదా అటువంటివి జరిగినప్పుడు, కాబట్టి ఆవిడ మాటే సాక్ష్యంగా పరిగణించండి అనే రేంజ్లోకి వచ్చేసింది. ఇది ఏ దేశంలో లేదు, ఈ దరిద్రం మన దేశంలో మాత్రమే. సరే, అది నిజంగా బాధితులకు హెల్ప్ అవ్వచ్చు. కానీ ఎవరైతే డబ్బులు ఎక్స్టార్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేతిలో ఇవి వెపన్స్ లాగా మారిపోయినాయి. ఇవి వాళ్ళు చక్కగా రాయల్గా అదొక ఉపాధి హామీ పథకంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, సెటిల్మెంట్లు చేసుకోవడం. ఒక ఆవిడైతే 51 పెళ్ళిళ్ళు చేసుకుందంట మొన్న. ఇదే పని ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు, ఫస్ట్లో అయితే 50 లక్షల దగ్గర నుంచి మొదలుపెట్టి సెటిల్మెంట్లు చేసుకుంటూ ఇదే పని. ఈ స్టేషన్లో పెట్టిన కేసు ఆ స్టేషన్లో తెలియదు, ఆ స్టేషన్లో పెట్టింది ఇంకో చోట తెలియదు, ఇలా నడుస్తున్నట్టు. దీనికి తోడు హనీ ట్రాప్లు. అసలు ఏంటి సార్ హనీ ట్రాప్ అంటే? హనీ ట్రాప్ అంటే ఏదో రకంగా వాడితో రిలేషన్లోకి ఎంటర్ అవ్వడం, వాడిని ఊరించి, లేకపోతే ఏదో రకంగా మామూలుగా అయినా సరే ఒక రిలేషన్ కూడా అవ్వక్కర్లా, ఒక ఓయో రూమ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఈ లోపల ఆవిడ ఫోన్ చేసేస్తుంది, ఇదిగో నాకు జరిగిపోయిందని చెప్పి వెంటనే వచ్చేస్తారు, వాడిని తీసుకెళ్ళిపోతారు. సో పోక్సో కేసులు పెడతారు, 376 అదే అత్యాచారం కేసులు పెడతారు. ఇవన్నీ కూడా ఏ సాక్ష్యాలు లేకుండా ఫస్ట్ అరెస్ట్ అయితే చేసేస్తారు. అదే నా డౌట్ సార్. అంటే పెద్ద లేకపోతే మిడిల్ క్లాస్ స్థాయి ఇవన్నీ పక్కన పెడితే అతనితో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు ఆవిడ మైనరే కావచ్చు కాక పోక్సో చట్టం కింద, బట్ దెన్ పలుసార్లు విత్ కన్సర్ట్, ఇఫ్ ఎనీబడి ఇస్ టుగెదర్ విత్ కన్సర్ట్ ఆర్ వితౌట్ కన్సర్ట్, మరి ఎందుకు ఒకరి దగ్గరే ఉన్నావు, నీకు నిష్ట లేకపోతే వెళ్ళిపోతే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను వెతికి మరీ పట్టుకొని తీసుకొచ్చి అలా ఉండదు కదా. మరి అలాంటి సినారియోలో కూడా పోక్సో కేసు పెట్టి ఒకరి అంటే ఇద్దరిది పేరు బయటకు వచ్చినప్పటికీ ఏదో ఒక సినారియోని విక్టిమైజ్ చేస్తూ ఒకవైపే సినారియో కూడా ఏం ఉండదు, దానికి సంబంధించి సాక్ష్యాలు ఏం అక్కర్లేదు. ఇప్పుడు కేసు పెడితే చాలు. ఇప్పుడు ఆ టైంలో నాకు పరిచయం అయ్యాడు, 4 ఏళ్ళు జర్నీ, 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో పరిచయం అయ్యాడు, మేము 5 ఏళ్ళు కలిసి జర్నీ చేసాము. కాకపోతే ఫస్ట్ టైము నన్ను అత్యాచారం చేశాడు, లేకపోతే అది నాతో మామూలుగా అప్పుడు ఎందుకు చెప్పలేను, అప్పుడు నేను చిన్నపిల్లని, నాకు ధైర్యం లేదు, ఇలా ఏదన్నా చెప్పచ్చు. చెప్పడానికి ఏముంది, నరం లేని నాలుగు ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఒకళ్ళని ఫ్రేమ్ చేయాలంటే ఇదిగో ఇట్లా రాయాలని చెప్పి కంప్లైంట్ చెప్పేటప్పుడు లాయర్ చెప్తారు, కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లో ఇలా పెడితే సెక్షన్లు పడవమ్మా అని చెప్పి రాయిస్తుంటారు. క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనబడేది ఏంటంటే, ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ కేసు తీసుకోండి, నేషనల్ అవార్డు పోయింది ఆయనకి, 39 రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని. ఏంటి ఆయన ఏంటంటే 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి
ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అది ఆవిడికి తెలిసిపోయిందనే విషయం తెలిసిపోయి ఆ తర్వాత ఏదో సపరేట్గా ఉండాల్సి వస్తూ ఆయన మీద ఎలా కచ్చ తీర్చుకోవాలని చెప్పి కచ్చ తీర్చుకోవాలనుకుంటే వేరే సెక్షన్లు పెట్టండి, కొట్టాడో తిట్టాడో లేకపోతే ఇంకేదన్నా సరే అత్యాచారం చేశాడు, 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. అది వినడానికి కూడా ఎవరు చెవిలో పూలు పెడుతున్నారని కాకపోతే ఏమవుతుందంటే ఇది ఎట్టగా నిలబడదు కేసు. కానీ పోక్సో పెట్టేశారు కాబట్టి పోలీసుల విధి ఏంటంటే అరెస్ట్ చేసి లోపలేయాలి. 39 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి చూసి ఇదేంటి, ఇది ఇద్దరు కన్సెన్షువల్ రిలేషన్లో ఉంది, దీనికి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళనే బాధ్యతలు ఎట్టా చేస్తారు, కాబట్టి బెయిల్ ఇచ్చేయండి అని జడ్జి గారు చెప్తారు. ఈ లోపల 39 రోజులు జైలు. సో ఇప్పుడు ఫైనల్ తీర్పులు వచ్చేటప్పటికి మొత్తం మారిపోతుంది. బట్ బెయిల్ కాపీలోనే ఇలా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా పోక్సో కేసులో బెయిల్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్. అటువంటిది ఇది ఎంత వీక్ కేసు అయితే బెయిల్ వచ్చేస్తే మనం ఆలోచించు. అంటే క్లియర్ కట్గా మనం అక్కడ జడ్జి గారి కామెంట్స్ కూడా నేను చెప్తాను మీకు. ఇద్దరూ కలిసి ఉన్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కాల్ రికార్డ్ ఆవిడ ప్రొడ్యూస్ చేశారు. ఈవిడేమంటుంది, నేను 17 ఇయర్స్ 343 రోజుల టైంలో ఈయన నాతో కలిశాడు కాబట్టి, నేను ఆ టైంలో మైనర్ కాబట్టి నేను ఇష్టపూర్వకంగా కలిసిన అది అత్యాచారం కింద వస్తుంది చట్టంలో, కాబట్టి పెట్టండి పోక్సో అనేది వాళ్ళు వాడుతున్నారు. అది మన కోర్టు సినిమాలో ఉంటుంది చూడండి, యాజ్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఆవిడ న్యాయమూర్తులు చూసే తీరు మారిపోయింది. ఇప్పుడు థ్యాంక్ గాడ్ ఇటువంటి ఫేక్ కేసులన్నీ కూడా ఎక్కువైపోవడం వల్ల 498కి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు 498లో ఇప్పుడు అరెస్ట్ లేదు. ఎందుకు అరెస్ట్ లేదు అంటే ఇలా దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల. ఎవరైతే ఇటువంటి వాటిని మిస్యూజ్ చేస్తున్నారో వీళ్ళ వల్ల నిజమైన బాధితులకు కూడా న్యాయం జరగదు. ఇప్పుడు ఏం చేశారు, 498కి అరెస్ట్ లేదు, పిలవండి, కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ ఇచ్చేయండి, పంపించండి అనే స్టేజ్కి ఉంది ఇప్పుడు. అలాగే ఇటువంటి కేసెస్ ఎవరైతే 4 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున ఆవిడకి ఏదో మల్లెపూలు పట్టరాలేదనో లేకపోతే ఆవిడ అడిగిన పాయసం పట్టరాలేదనో ఈవిడ కోపం వచ్చేసి వీళ్ళు కేసులు పెట్టేస్తే 4 ఏళ్ళ నుంచి నా మీద అత్యాచారం చేస్తున్నాడని చెప్పి వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఈ 2025-26 తీర్పులు క్లియర్ కట్ అర్థం పడుతున్నాయి. వీటికి ఏంటంటే ఇటువంటివన్నీ చల్లవైక నుంచి ఏది మొట్టమొదటిసారి అత్యాచారం జరిగిందండి, మిగతా 10 సార్లు మేము హ్యాపీగానే ఉన్నామండి, కాకపోతే ఫస్ట్ టైం అది చేశారు కదండి, దానికి పెట్టండి అంటే పక్కెళ్ళి ఆడుకోమంటున్నారు. ఇప్పుడు అవి లేవు, ఇప్పుడు తీసేశారు. కొంతవరకు మారుతోంది. దీనికి కొన్ని పోరాటాలు కూడా చేయాల్సి వస్తుంది గట్టిగా. ఢిల్లీలో జంతర్ మంతర్కి వెళ్ళి ఒక 2000 మంది వెళ్ళి మేము ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసాము. అండ్ అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు, ఢిల్లీ లా మినిస్టర్ వీళ్ళందరూ వచ్చారు. 498 కావచ్చు, ఈ ఫేక్ కేసెస్ కావచ్చు, వీటికి ఎక్కడా లేనటువంటి దారుణమైన చట్టాలు ఇండియాలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ షరియా లాస్ ఆఫ్ఘనిస్తాన్లోనూ అటువంటి మహిళల మీద ఎంత క్రూయల్గా ఉంటాయో ఇండియన్ లాస్ మగాళ్ళ మీద అంత క్రూయల్గా ఉంటున్నాయి అనమాట. అంతే, అది ఎంత అనాగరికమో ఇది నిజంగా అంతే అనాగరికం. అంటే ఏ సాక్ష్యం లేకుండా తీసుకెళ్ళి ఒకటి లోపల పడేయచ్చు. మొన్న తెలుసా మీకు, 20 ఏళ్ళు వాడు జైల్లో ఉన్న తర్వాత వాడిని బయటకు తీస్తే వాడు నిర్దోషాన్ని బయటికి రిలీజ్ చేశారు వాడిని. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు ఆఖరి చూపు కూడా వాడు వెళ్ళలేకపోయాట. వాడిని బయట వస్తే వాడు నేరస్తులు, వాడికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు, జీవితం అంతా నాశనం అయిపోయింది. అదేదో సినిమాలో రజనీకాంత్ 27 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు చూడండి, ఆ టైప్లో 20 ఏళ్ళు వాడిని జైల్లో పెట్టారు. ఇప్పుడు వాడిని నిర్దోషం వదిలేరు. ఏది, తప్పుడు అత్యాచారం కేసు. ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు వాడి జీవితానికి. చచ్చిపోతే చచ్చిపోమా, ఎంతమంది చచ్చిపోండి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు. మన దగ్గర ఒక ఫోక్ సింగర్ రాజు అని ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన ఏది వాళ్ళ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, మా ఆయన తిట్టాడో కొట్టాడో అని. వాడిని తీసుకొని వెళ్ళి బెదిరించారు. వాళ్ళు ఆవిడ కాళ్ళు పట్టించారట అందరి ముందు. వాడు అవమానం తట్టుకోలేక ఒక 4 రోజుల లోపల బాగా తాగుడికి అలవాటు పడి తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. పిల్లల్ని చూపించలేదని దీంతో చచ్చిపోయిన కొంతమంది సైంటిస్టులు, పెద్ద పెద్ద, అంటే దేశానికి పనికొచ్చేవాళ్ళు, ఒక్కళ్ళు కాదు, చూస్తుంటే అసలు ఇది పోతుంది. అండ్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేశాడని చెప్పి కేసులు ఇవి కొన్ని, ఈ హనీ ట్రాప్స్లో. అదేంటంటే రిలేషన్లో ఉన్నప్పుడు సరే ఎదురు లివ్ ఇన్ సంసారం కూడా చేసేసారు. తర్వాత ఫైనల్గా ఒకరోజు నీవిడ వెళ్ళి పోలీస్ కేసు పెడుతుంది. ఇది రాజ్ తరుణ్ మీద పెట్టింది అదే 493. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నాతో సంసారం చేసి ఇప్పుడు నన్ను వదిలేశాడు, ఇప్పుడు నా బతికేంటి అని కేసు పెడితే ఇప్పుడు వాళ్ళకి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష అట. 7 ఏళ్ళు 10 ఏళ్ళు. అది ఇదే రివర్స్లో మీరు ఆలోచించండి. ఇదే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని వద్దనుకొని నాకు వీడికన్నా బెటర్ సంబంధం వచ్చింది అని చెప్పి ఆవిడ అమెరికా సంబంధం చేసుకొని వెళ్ళిపోతే వీడి కనీసం
నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఒక సెక్షన్ కూడా లేదు. అది అన్యాయం కింద పరిగణించరు. దురదృష్టవశాత్తు ఈ మాట కింద నన్ను ట్రోల్ చేసి కమెంట్ పెట్టినా సరే అదే అమ్మాయి గనుక మోసం చేస్తే అది స్త్రీ హక్కు కింద పరిగణించబడుతుంది. అదే అబ్బాయి గనుక మోసం చేస్తే అది హక్కు కాదు, స్త్రీ హక్కుల ఉల్లంఘన. ఇక్కడ రెండు హక్కులే. ఆవిడకి హక్కులు ఉంటాయి, వీడికి బాధ్యతలు ఉంటాయి. అంతే, మగాడికి హక్కులు ఉండవు, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. అంతే, వాడి బాధ్యతలు ఉంటాయి, మనసు ఉండదు. అండ్ నో అన్నా కూడా చాలా హుందాదనంతో తీసుకోవాలి. స్త్రీ మాత్రం నో అనొచ్చు, ఎవరైనా నో అన్నా తిరిగి ప్రతిఘటించాలి. ఒకటి చెప్తారు చూడండి, పింక్ సినిమాలో కూడా వచ్చింది, వకీల్ సాబ్లో కూడా వచ్చింది. వెన్ ఉమెన్ సేస్ నో ఇట్స్ నో. అది ఎందుకు ఉమెన్ అన్నారంటే వెన్ మ్యాన్ సేస్ నో ఇట్స్ నాట్ నో. వాడికి ఏ నో అనే హక్కు లేదు, చచ్చినట్టు పడి ఉండాలి అంతే. అది ప్రస్తుతం ఉన్న చట్టం. అదే ఈ చట్టాలని ఉల్లంఘించే లేకపోతే వాళ్ళ ఆసరా కోసం తీసుకునే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. బట్ దెన్ మీ పోరాటం చాలా గ్రేట్ సార్. బికాజ్ ఈ ప్రాసెస్లో చాలా ట్రోలింగ్స్ ఉంటాయి, చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మీ ఫ్యామిలీ నుంచి మనకు అవసరమారా ఇవన్నీ అన్న మాటలు కూడా వస్తాయి. బట్ దెన్ స్టిల్ యూ డిసైడెడ్ టు స్టాండ్ బై, విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్, అప్రిషియేటెడ్. కమింగ్ బ్యాక్ టు అవర్ February 14th, మన మనసంతా నువ్వే రిలీజ్, వ్యాలంటైన్స్ డే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఉదయ్ కిరణ్ అనే ఒక పేరు, ఫేస్, ఆయన జ్ఞాపకాలు, ఆయన సినిమాలు తెలిసిన వారికి తెలియని ఫ్యాన్స్కి కూడా ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఫ్రేమ్ హాంట్ చేస్తుంది. విఎన్ ఆదిత్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కోపం వస్తుంది అని అన్నారు. అంటే వై డూ యూ హ్యావ్ టు డై, వై అంటే తీసుకురాలేము, లేపి తిట్టి కొట్టి అనలేము. ఒక స్టార్ అంటే ఫ్రమ్ నో వేర్ ఆడిషన్ స్టెప్ ఎక్కుకుంటూ ఒక స్టార్ అయ్యి కోటాను కోట్ల మంది అభిమానం సంపాదించుకొని, కారణం ఏదైనప్పటికీ ఇండస్ట్రీలో సినిమాలు తగ్గిపోయి లేదా లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఒక్కసారి మీ స్టైల్లో మీరు ఆర్జే స్టోరీ రీక్రియేట్స్ కూడా చేస్తారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ స్టైల్లో ఈ స్టోరీ తిరగ రాస్తే మీరు ఎలా రాస్తారు? ఏం చేసి ఉండొచ్చు ఉదయ్ కిరణ్ గారు బతుకుంటే? ఇప్పుడు సరే సినిమాలు పూర్తిగా పోయాయి అనుకుందాం, లేవు, ఏం చేసి ఉండొచ్చు ఆయన? యూట్యూబ్ లేదా? అసలు అంత పడిపోవాల్సిన పని కూడా లేదు. యాక్చువల్గా అతనికి ఎక్కడ దెబ్బ పడింది అంటే, సరే ఒక పెద్ద స్టార్ కూతురు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అన్నప్పుడు ఆయన అసలు Cloud9లో ఉన్నాడు, ఓకేనా, అదృష్టం మారిపోయింది అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే అది బెడిసి కొట్టిందో తర్వాత ఆయనకి ఆఫర్లు రాకపోవడము అవన్నీ కూడాను ఒక్కొక్కటి ఆయన తర్వాత 2-3 సినిమాలు ఫెయిల్ అవ్వడం. సరే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 3 కాకపోతే 4 తర్వాత హిట్లు అవుతుంటాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ చూడండి, ఒక హిట్ వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, బట్ స్టిల్ హీజ్ ఎ స్టార్. ఆ కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడైతే తగ్గిపోతుందో దానికి తోడు వ్యసనాలకి అలవాటు పడ్డా. అంటే మన ఫెయిల్యూర్కి మనల్ని కాంపెన్సేట్ చేసేది మందు అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అది ఎట్లాంటి వికృతాలైనా చెప్పిస్తుంది. ఆయన చేసిన మెయిన్ అదే, ఎస్పెషలీ నువ్వు నేను, ఆ తర్వాత మనసంతా నువ్వే, ఈ మంచి సూపర్ డూపర్ హిట్ టైంలో అసలు తిరుగులేని యువకెరటం. ఎవరికి కూడా అంత షార్ట్ టైంలో సక్సెస్ అనేది లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ హిట్లు. బట్ ఒకసారి ఈ ఫేజ్కి వచ్చిన తర్వాత కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనేది ఉండాలి. కానీ మన సినిమాల్లో ఇది ఈయనే కాదు, సావిత్రి గారు కావచ్చు, లేకపోతే జియా ఖాన్ కావచ్చు, ఇలా చాలామంది ఒక హై సక్సెస్ని చూసేసి తర్వాత దిగాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒప్పుకోదు. సో నా సజెషన్ ఏంటంటే అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి సక్సెస్ టేస్ట్ చేస్తున్నప్పుడు మరీ సక్సెస్ని ఎత్తికెక్కించుకోకుండా స్టే గ్రౌండెడ్, సింపుల్గా హంబుల్గా ఉండడం, అదే పాత లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయడం వల్ల సక్సెస్ వస్తే పోతుంది. బట్ మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా అదే గ్రౌండెడ్లో ఉంటే మనకి తిరిగి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. మనం అంత ఎత్తుకు ఎదిగిపోయిన తర్వాత సడన్గా ఒక 5 కోట్లు లేకపోతే 6 కోట్లు రెమ్యూనరేషన్ నుంచి 50 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అంటే నేను చేయను ఎన్ని చేయవు, అలా చేయకుండా మళ్ళీ ఇదైపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇటువంటివి ట్యాకిల్ చేయడానికి సావిత్రి గారు కావచ్చు, ఈయన కావచ్చు, సేమ్ ఎగ్జాంపుల్, మందుకు అలవాటు పడ్డాడు మనిషి. అలవాటు పడ్డం ఎలా అంటే అసలు లిటరలీ ఇంటర్వ్యూస్కి వచ్చేటప్పుడు కూడా యూస్ టు స్మెల్.
నేను తప్పు పట్టను. అంటే ఆయన ఏదో వేరే రకంగా వ్యసనాలుగా కానీ ఆయన బాధని దిగమించుకోవడానికి ఆయన ట్రై చేశాడు. ఆఖరికి తమిళ్లో కూడా వెళ్ళి ట్రై చేశాడు. అవును, సినిమా కూడా చేయడం జరిగింది. సో మెయిన్ థింగ్ ఆ సక్సెస్ చూసి సడన్గా డౌన్ఫాల్ అయినప్పుడు మనల్ని వెన్నంటి పెట్టుకొని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఒక మిత్రుడు, ఒక తమ్ముడు, లేకపోతే భార్య వీళ్ళు ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది. వాళ్ళే మనల్ని పోరా అని చెప్పి చులకనగా చూశారు అంటే మాత్రం ఆ మనిషి ఇంక నేను ఎవరి కోసం బతకాలి అనుకునే స్టేజ్కి వెళ్ళినప్పుడు మందుకు అలవాట్లు పడతాడు. ఇంకా తర్వాత లాస్ట్ స్టెప్ సూసైడ్ దాకా వెళ్తుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకరికి కుదిరితే సపోర్ట్ ఇవ్వాలి, కుదరకపోతే కామ్గా ఉండాలి తప్పితే ఆల్రెడీ పడిపోతున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ని డీమిన్ చేయకూడదు. ఏమండి కొన్నిసార్లు ఇప్పుడు ఆయన బాగా సంపాదించిన రోజుల్లో భార్యకి బాగా పెడతాడు. ఎవరన్నా భర్త అంటే మొగుడు సంపాదన అంతా భార్య ఒంటి మీదే కనబడుతుంది, నగలు కానీ ఇవన్నీ కూడా అని చెప్తారు. మొగుడి వైభవం అంతా భార్య ఒంటి మీద కనబడాలి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. కానీ ఏదో ఒక ప్రాబ్లం అయ్యి మొగుడికి ఏదన్నా సంపాదించలేని సిచ్యువేషన్లో ఒకవేళ భార్య సంపాదిస్తుంది అనుకోండి, ఇన్నాళ్ళు నేను చూసుకున్నాడు కదా, నువ్వు సంపాదించి పెట్టు. బట్ అవతల 11 years బ్యాక్ తనకు అంటే అప్పుడు వాళ్ళు వైఫ్ చెప్పిన ప్రెస్ మీట్లో కూడా ఆయన కనుక ఒకసారి బయటకు వచ్చి చెప్తే అసలు ఆయనకు లేని సపోర్టే లేదండి, ఆయన ఏం చెప్పలేదు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్స్. హ్యావింగ్ సెడ్ దట్ అండి, నేను అది మళ్ళీ చూడలేదు. అంటే ఒక ఇంపాక్ట్, ఒక ఆడియన్గా ఆయనకు లేని సపోర్ట్ అంటూ లేదని మాట్లాడుతున్నారే. ఒక ఇన్సైడర్గా ఆయనని దగ్గరగుండి చూసిన మనిషిగా, నాట్ జస్ట్ ఆయన డెత్ జర్నీలో కూడా కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా మీరు ఆయనతో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎందాక అన్నారే 100 గంటలు నాన్ స్టాప్గా చేశానని చెప్పి. 100 గంటలు నాన్ స్టాప్గా చేసినప్పుడు నాకు తోడున్నది ఉదయ్ కిరణ్. ఆ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది 3 రోజులు మేల్కొండ ఈజీ. 4th డే ఇంకా అంటే ఫైనల్ డే అది. ఆ ఫైనల్ డేన మ్యారథాన్ చేసేప్పుడు ఈ స్టూడ్ బై మీ, వచ్చి రేడియోలో నా పక్కనే కూర్చున్నాడు. ఇప్పటికి మీరు కొడితే మీకు గూగుల్లో దొరుకుతాయి, పక్కనే కూర్చున్నాడు. ఇక్కడ మనిషి పాపం హంబులే, చాలా కాకపోతే ఆయనకి సక్సెస్ ఫెయిలియర్ ఎట్లా తీసుకోవాలో పాపం అర్థం కాలేదు. లేదు పొగరలేదు ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇది ఒక ఆసరాగా తీసుకొని ఇంకా తక్కువగా చెయ్యి అని చెప్పి అడగడం, దానికి ఆయన ఒప్పుకోలేకపోవడం. సో అది ఆయనకి తీసుకోలేకపోయిన సిచ్యువేషన్ అనమాట. సో బెంచ్లో తిరిగి అదే నిందాక చెప్పాం కదా, పూల మీద చోటకి ఎట్లా అమ్మడం అనే సిచ్యువేషన్. మీరు గమనించండి, ఇది మన పేట్రియార్కీ వ్యవస్థ వల్ల కూడా ఒక ప్రాబ్లం. ఇది చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతారంటే, మగాడు అంటే పోషించాలి, పురుషుడు అంటే పోషణ, పురుషుడు అంటే పౌరుషం, ఉద్యోగం పురుష లక్షణం. సో ఒకవేళ కనుక భార్య సంపాదన మీద బతికితే మనం ఎందుకు పనికి మాలిన వేస్ట్గా ఆడడం అనే టైప్లో కొన్ని సినిమాలు కూడా అలాగే చూస్తారు కూడా. ఎందుకు మనకి రీసెంట్గా ఆవిడ పేరు ఏంటంటే బాక్సర్ మేరీ కామ్, అంత ఇంటర్నేషనల్ మెడల్స్ చేసి కూడా ఆడు నా సంపాదన మీద బతుకుతాడు, వాడు సిగ్గులేదు వాడికి అని చెప్పండి. ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అన్నీ చేస్తున్నాడు కదా ఆయన ఒక పక్క. సరే నీకు సక్సెస్ వచ్చింది, ఆయనకి రాలేదు. ఆయన అంటున్నాడు ఆవిడ సక్సెస్ కోసం ఐ స్టూడ్ బై అండ్ లెఫ్ట్ ఇట్. అదే కదా, అంటే ఇదే మగాడంటే ఒక ఇది నా డ్యూటీ, నేను చెయ్యాలి, నేను కాకపోతే ఎవరు చేస్తారు మా ఆవిడకి అనే ఇది ఉంటుంది. అంటే ఆవిడకి సిగ్గులేదు, ఆడదాని సంపాదన మీద బతుకుతాడా వీడు అని ఒక సక్సెస్ సాధించిన అంతటి ఇండిపెండెంట్ ఉమెనే అట్లా మాట్లాడగలిగారు. ఈవిడ మాట్లాడింది. మన ఉదయ్ కిరణ్ విషయం నేను చెప్పట్లేదు, జరుగుండొచ్చు, జరగకపోయినా చిన్న మాట అన్నా కూడా ఇక్కడ మగాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను సంపాదించట్లేదు కాబట్టి నువ్వు అన్నావు అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోతారు. అది తర్వాత వాగ్వాదాలు పెరిగి ఇది సొసైటీకి కూడా దారితీస్తుంది. సో మనం అలా కండిషన్ చేయబడ్డాం. అదే ఆవిడకి ఉద్యోగం లేదనుకోండి, సరే ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేసింది, పిల్లలు పుట్టారనో ఏదో మెటర్నిటీ లీవ్ తీసుకుంది, తర్వాత వెళ్ళలేకపోయింది, షీఈస్ డూయింగ్ హౌస్ హోల్డ్ ఏదో చేసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఏ మొగుడు నువ్వు ఉద్యోగం చేయట్లేదు అది అన్నా కూడా ఆవిడ పెద్ద పట్టించుకోదు. ఒకవేళ పట్టించుకున్నా తిరిగి ఆవిడ 100 మాటలు అనొచ్చు, లేదు దాని మీద ఒక పెద్ద డిస్కషన్ జరగచ్చు, నెక్స్ట్ టైం నుంచి అతనికి అనాలనున్నా కామ్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ మాట అంటే మాత్రం అది తీసుకోలేరు మగాళ్ళు. అది ఇటువంటి దానికి కారణం కూడా అదే, మన సిస్టమ్ అంతే. సో ఆ మనిషి నిజంగా నాకు మ్యారథాన్లో చూసిన మనిషికి
అంటే దట్స్ అరౌండ్ 2007-8 ఆ టైంలో, 2008 అనుకుంటా. వచ్చి పక్కన కూర్చొని ఎంత హంపుల్గా ఒక మంచి ఆరా మనిషి దగ్గర. అసలు మా పక్కన కన్సోల్ ఉండే 12 లైన్స్ ఉండే, ఉదయకిరణ్ వచ్చి అంటే దద్దరిల్లిపోయి దద్దని అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అలాంటి మనిషి శ్రీరాము ఆ సినిమా వచ్చే టైంకి, అదే మళ్ళీ నేను జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఎందుకు తాగుతున్నావు అంటే, అలవాటైపోయింది భయ్యా. చెప్పడు అసలు మనిషి బాధలు కూడా చెప్పుకోడు బయటికి, చెప్పడు. మాకైనా కనీసం షేర్ చేసుకోండి అంటే అదే సరే, యువర్ దేర్, మీ ఒక ఫ్రెండ్గా, ఒక మంచి సపోర్ట్ సిస్టమ్గా యువర్ దేర్, ఓకే. నేను ఇది కాంట్రవర్షియలే కావచ్చు కాక, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. ఆయన పోయినప్పుడు పక్కన ఉండలేని నా అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి అని ఆయన వాళ్ళే చాలా ఇదిగా ప్రమోట్ చేస్తున్నారు. నాకు అది చాలా హాస్యాస్పదం అనిపించింది శేఖర్ గారు. పోన్లేండి, ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు అని అనిపిస్తుంది నాకు. ఏం అవుతుంది సార్ రియలైజ్ అయ్యి ఇన్నేళ్ల తర్వాత? అంటే బతుకున్నప్పుడు చేయలేదు ఎట్లాగో, కనీసం చనిపోయినప్పుడైనా ఆ మనిషికి గౌరవం. వాట్ ఈస్ దేర్ ఇన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ చేసిన ఎవరైతే సంబంధిత ప్రొడ్యూసర్స్ ఎవరైతే తీసుకొని అంత 4K చేసి రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి జరుగుతుంది. ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ఇప్పటికీ అందరూ ఉన్న వాళ్ళకి తద్వారా మళ్ళీ అవకాశాలు రావచ్చు. ఇవన్నీ మంచిగా జరుగుతాయి. కానీ ఆయన్ని తిరిగి తీసుకురాలేము, బట్ ఆయన పరువును తీసుకొస్తున్నాం. రెస్పెక్ట్ ఫర్ హిమ్, హ్యూజ్ రెస్పెక్ట్, మామూలు కాదు. మంచి టాలెంట్. అంటే ఓన్లీ స్టార్స్ కొడుకులు మాత్రమే స్టార్స్ అయ్యే టైంలో మళ్ళీ ఒక చిరంజీవి లాగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చి అతి తక్కువ కాలంలో, చిరంజీవి గారు రావడానికి కూడా చాలా ఏళ్ళు పట్టింది, కానీ ఈయన బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ టైంలో చెయ్యొచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన గ్రేట్ మనిషి. నీలో టాలెంట్ ఉంటే నిన్ను ఆపేదేవాడు అనడానికి ఎగ్జాంపుల్ ఉదయకిరణ్. చాలామందికి ఇన్స్పిరేషన్. ఇవాళ ఆయన ఆగిపోయాడు. ఇంకా దానికి ఏం చెప్తామమ్మా, అది నేను అగైన్ మనిషి కొంచెం అమాయకుడు అది అలా కాకుండా ఉండుంటే, కొంచెం తెలివిగా ఉండున్నా కూడా మనిషి. మీరు చెప్పినట్టు ఇదంతా లైఫ్ లెసన్. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఒక సక్సెస్ వస్తుంది, ఒక గ్యాప్ వస్తుంది. ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా ఒక చిన్న కీచులు ఆ టైంలో ఒక్కసారి ప్రాణం విడిస్తే పీడాబోతుంది అని అనిపిస్తుంది సార్. కానీ అప్పుడే మనం ఆగాల్సింది అనేది ఈ డిస్కషన్ మనందరికీ ఒక గుణపాఠం కావాలి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎన్కాష్ ఎనీబడీస్ ఇష్యూ ఆర్ లైఫ్ ఆర్ ప్రాబ్లం ఆర్ యాంగ్విష్. దాని నుంచి మనం మళ్ళా ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు గుణపాఠంగా చెప్పుకుంటున్నాం. దయచేసి ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్ అర్థం చేసుకోండి. అపార్థం చేసుకుంటే ఇంకా మీ విద్వత్తుకే వదిలేస్తున్నాం మీ కామెంట్స్. థ్యాంక్ యూ. నేనైతే ఒకటే చెప్తాను, చెప్పండి. భార్యాభర్తల రిలేషన్లో ఎప్పుడైనా సరే జనరల్గా భర్త మెయిన్ లీడ్ తీసుకుంటాడు, అంతా చూసుకుంటుంటాడు. ఏదన్నా ఈ భర్తకి కొన్నిసార్లు తను చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇదివరకు ఇట్లా కాదు కదా, ఇప్పుడు మహిళలు అన్ని రకాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు అట్లీస్ట్ మీరు అతనికి తోడుగా ఉండి అతన్ని కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు మగాడికి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అటువంటి సిచ్యువేషన్లో చిన్న మాటలు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఉదయ్ కిరణ్ మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఉదయ్ కిరణ్ లేకపోతే మేరీ కామ్ నుంచి కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే బతికున్నన్నాళ్ళు మనల్ని చూసుకున్నన్నాళ్ళు ఓకే, బట్ ఎప్పుడైతే పనికిరాడనుకుంటే పక్కన పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఏరు దాటాక తెప్పతగిలేయడం అనే యాటిట్యూడ్ ఈజ్ వెరీ రాంగ్. సో కనీసం భార్యాభర్తల రిలేషన్ కాకపోయినా గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి. మనల్ని ఎన్నాళ్ళు చూసుకున్నాడు కదా అనే ఇదైనా ఉండాలి. అండ్ ఇంకొకటి, మగవాళ్ళు కూడా ఇదివరకుట్లాగా ఆలోచించకండి. మారిన సొసైటీని చూడండి. పురుషుడే పోషించాలని లేదు. భార్య సంపాదన మీద బతకడం తప్పు కూడా కాదు, అది ఏమీ నేరం ఘోరం కూడా కాదు. అప్పుడప్పుడు అవుతుంటాయి. టేక్ యువర్ టైం, గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, అంతే. వండర్ఫుల్, వెల్ సెడ్ సార్. నిజంగా అంటే మీరు అందరికీ ఆణిముత్యం. స్పెసిఫిక్ వాళ్ళు ఏదో రైమింగ్లో రాశారు కానీ వెరీ నైస్. ప్లీజ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం శేఖర్ గారు.